అందరికీ నమస్కారం. ఈ లోకంలో ఎవరికి ఎవరు నిజమైన బంధువులు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ప్రాచీన బర్హికి ప్రచేతసులు అనే పేరుతో 10 మంది కొడుకులు ఉన్నారు. వారు సముద్రం నుండి పైకి వచ్చి భూమి అంతటా వృక్షాలు నిండిపోయి ఉండటం చూశారు. ఆ వృక్షాలపై వారికి కోపం వచ్చింది. మనస్సులో మండిపడ్డారు. తమ నోళ్ల నుండి మహావాయువుతో కూడిన అగ్నిని సృష్టించి చెట్లను అన్నింటినీ కాల్చివేయసాగారు. చంద్రుడు తల్లడిల్లిపోయి వారి కోపాన్ని నివారించడానిక అన్నట్లుగా వారితో, అయ్యో మహానుభావులారా, దీనమైన వృక్షాల మీద ఇలా విరుచుకుపడడం న్యాయమా? మొట్టమొదట వృద్ధి పొందిన మిమ్మల్ని పరమాత్ముడు దయాహృదయులైన ప్రజాపతులు అని పేర్కొన్నాడు. అలా ప్రజలను సృష్టించడానికి పుట్టిన మీరు ఈ వృక్షాలను దహించడం న్యాయమేనా? ఆ ప్రజాపతులకు అధిపతి లోకేశ్వరుడు అయిన అచ్యుతుడు చల్లదనం, శక్తి కావాలి అనుకొని చెట్లు, ఓషధులు మొదలైన వాటిని సృష్టించాడు. పాదాలు కలిగి చరించే జీవులకు పాదాలు లేని అచరములైన వాటిని ముఖ్యమైన ఆహారంగా ఏర్పాటు చేశాడు. 2 కాళ్ళు 2 చేతులు కలిగిన జీవులకు చేతులు లేని ఆ 4 కాళ్ల జంతువులను ఆహారంగా ఏర్పాటు చేశాడు. అదీగాక ఆ మహానుభావుడైన అచ్యుతుడు ఎంతో ఆదరంతో మీకు అనఘులు అనే పేరు నిర్దేశించాడు. దేవతలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజలను సృష్టించడానికి నిజంగా అనఘులైన మిమ్మల్ని సృష్టించాడు. అలాంటి మీకు చెట్లు దహించి వేయాలి అనే కోరిక ఎలా కలిగింది? ప్రచేతసులారా, ఎల్లప్పుడూ గొప్ప సత్వగుణం కల సత్పురుషులను మీరు గుర్తు చేసుకోండి. మీ తండ్రులు, తాతలు, పెద్దలు ఎప్పుడూ పొందనట్టిది, దుష్కృత్యాలకు ప్రీతిపాత్రమైనట్టిది అయిన ఈ కోపానికి భయపడిపోయిన ఈ చెట్లను నిండైన కరుణాదృష్టితో చూస్తూ కోపాన్ని, ఆ కోపం వల్ల కలిగే పాపాన్ని విడనాడండి అని చెప్తూ చంద్రుడు ప్రచేతసులతో ఇలా అంటాడు, ఈ లోకంలో ఎవరికి ఎవరు బంధువులు అని. తప్పక అర్భకాళికి తల్లియు తండ్రియు, నేత్రపంక్తికిన్ రెప్పలు, నాతికిన్ పతియు, రేడు ప్రజావళికెల్ల, అర్ధికిం పొప్ప గృహస్థు, మూఢులకు ఉత్తములెన్నగ వీరు చుట్టముల్, ముప్పున కావలేని కడుమూర్ఖులు సుమ్మి సమస్త బాంధవుల్, ముప్పున కావలేని కడుమూర్ఖులు సుమ్మి సమస్త బాంధవుల్. ఆలోచించి చూస్తే పిల్లలకు తల్లిదండ్రులు, కన్నులకు రెప్పలు, స్త్రీకి భర్త, ప్రజలకు రాజు, యాచకునికి గృహస్థు, మూఢులకు ఉత్తములు, వీరు అన్ని రకాలుగా బంధువులు. ఆపద సమయాలలో కాపాడలేని ఒట్టి మూర్ఖులు సమస్త బంధువులు అని చంద్రుడు ప్రచేతసులతో చెప్తాడు. ధన్యవాదాలు.